యేసయ్య నామంలో శుభము, శాంతి, సమాధానం మీకందరికీ కలుగునుగాక. మీకందరికీ నా వందనములు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ బైబిల్ లేఖనాల నుంచి ఒక లేఖనం చదువుకుందామండి. మరి నాకు చదువు అయితే లేదు, మరి పెద్ద కాదు. దేవుణ్ణి అడిగాను, అయ్యా యేసయ్యా, నేను చూడకుండా చదవాలి, నీ వాక్యం చెప్పాలి, చెప్పిన 2 మాటలైనా తండ్రి అని దేవుణ్ణి అడిగాను. మరి దేవుడు ఎంతో మరి ఇదిగా నాకు ఇచ్చిన దేవాది దేవుడికి నాకు వందనాలు. చూసిన ప్రతి బిడ్డలకి వందనాలు. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవలే చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకమించి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. దావీదు గారు, భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారు? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలేవలే చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు. ఎవరో దావీదు గారు. నిత్యము దేవుని కృపయందు నమ్మకమించి ఉన్నాను అంటున్నాడు దావీదు గారు. ఈ రోజుని నువ్వు నేను పచ్చని చెట్టు వల్లే, ఒలివల చెట్ల వల్ల ఉంటున్నామా? మందిరంలో ఉండలేదు. నమ్మకంగా ఉంటున్నామా? నమ్మకంగా ఉండలేదు. దేవుడు ఎవరి పట్ల ఏ కార్యం చేయాలో అన్ని అమిషించాడు దేవుడు. అందరికీ కార్యాలు ఇచ్చేసి ఉన్నాడు దేవుడు. కానీ ఏంటంటే మనం చేసిన పనిని బట్టి అవి మన చేతికి రావట్లేదు, మనం చూడలేకపోతున్నాం. కానీ దావీదు గారు చూశారు. దావీదు గారు ఏం చూశారంటే, గొర్రెలైన కాపరి దావీదు అలాంటిది మహారాజుగా చూశాడు. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివలే చెట్టులాగా నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకమై ఉన్నాను. ఎంత చూశారు, ఎంత చక్కటి మాట. ఏది మనలో నమ్మకం? ఏది నిత్యము సన్నిధిలో? ఏది దేవుడు మాటలు విన్నవారు, దేవుడు మాట వాక్స్ విన్నవారు దీవించి ఆశీర్వదించి పడతారు. ఈ కొద్ది మాటలు విన్నవారందరూ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.